తరువాత ఉచ్చైత్ర 4 గంటల ఇలా ఎన్నో తర్వాత నుండి చంద్రుడు పుట్టాడు. नमः कमलवासिन्यै नारायण्यै नमो नमः कृष्णप्रियायै सारायै पद्मायै च नमो नमः राज्यं देहि श्रियं देहि बलं देहि सुरेश्वरी कीर्तिं देहि धनं देहि पुत्रान् भाग्यं च देहि वै महिमा अभीष्ट सिद्धिरस्तु। ఇతని వద్ద సౌభాగ్యవతిగా ఉండవచ్చు. ఇతని ఇల్లు ఎడతెగని సంపదలకు వివిధి. ఇతడు అంతగాడు చందనం వల్లే చల్లని వాడు, దయామయుడు, నిర్మలమైన వాడు. ఇతనిని చేరి సేవించవచ్చు. ఆడిన మాట తప్పడు, స్థిరత్వం కలవాడు, ఏ పనిలోనూ ఆలస్యం లేనివాడు, సజ్జనులను కాపాడేవాడు, కామం క్రోధం మొదలైన చెడ్డ గుణాలు లేనివాడు. ఇతడే నాకు తగిన భర్త. ఓ జగన్మోహనాక పరంగా లక్ష్మీదేవి కరుణిందు జన్మించి నా ఇల్లు పావనం చేసి నేను నాకు అల్లుడిని చేసి ఆహా ఇంత భాగ్యము లోక పావనం నీవు నాకు జన్మించి నన్ను ధన్యుని చేసి ఇప్పుడు నీ నాదుని చెందు చేస్తాను. తిరిగి సాగర మధురం చేసేందుకు పదండి. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ సర్వామయ వినాశనాయ त्रैलोक्यनाथाय श्री महाविष्णवे नमः। మీరు చేసిన క్షీరసాగర మధురం నుండి విష్ణువు అంశతో పుట్టిన దివ్య పురుషులను నేను ధన్వంతరిగా పిలువబడతాను. దేవతలకు వైద్యుడు మీ అభీష్టం ఫలించింది. ఇదిగో అమృతం. అమృతం తాగిన వాడికి ఆయుష్ పెరుగుతుంది, నిత్య యవ్వనులుగా జీవించండి, మరణం లేని మనుగడ పొందుతారు. సోదర చావులేని మందు చక్కగా మనకబ్బే. ఆగండి ఆగండి, దురాశ పడదు. అందరూ పద్ధతిగా పంచుకుంటే అందరికీ ఈ అమృతం లభిస్తుంది. బాధపడకండి, నా మాయ వల్ల మీ కోరికను సాధిస్తాను. నేనెక్కడ చూడలేదు, ఎక్కడ నుంచి వచ్చావు, నన్ను శంబర అంటారు.
నీ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. ఓ బలశాలి, నా పేరు జగన్మోహిని. నేను సరియైన వీరుని కోసం వెతుకుతూ ఇటుగా వచ్చాను. మీరు ఎవరు? ఒకరికి మించి ఒకరు ధీరుల వలె ఉన్నారే. ఇక్కడ ఏమి చేస్తున్నారు? ఓ జగన్మోహిని, మేము కశ్యప ప్రజాపతి పుత్రులము, దితి సంతానం, దైత్యులు. నేను అసురులకి చక్రవర్తిని. నా పేరు బలి. దేవతలతో కలిసి అమృతాన్ని పాలసముద్రం నుండి మదించాను. ఓహో, అటులనా ధీర? అయితే నీలో ఎవరు ఈ అమృతాన్ని ముందుగా రుచి చూడాలి? ఓ సుందరి, నీ నేత్రములు పద్మముల కంటే అందంగా ఉన్నవి. ఈ చిరునవ్వు మమ్మల్ని ముగ్ధులు చేస్తుంది. నీవు మా అందరికీ న్యాయంగా అమృతం పంచిపెట్టు. ఓ సుందరి, నీవు అందరము బాలను తిరిగి కూర్చుంటాము. రాయవారు తన వారు అని ఖేద బుద్ధి లేకుండా, ఏమాత్రం సంతోషం లేకుండా మా ఉభయులకు సరిగా అమృతాన్ని పంచిపెట్టు. అలా అయితే ఆ కలశాన్ని ఇలా ఇవ్వండి. దానవులారా, మీరందరూ వరుసలో ఇలా కూర్చోండి. దేవతలారా, మీరు కూడా వచ్చి ఇక్కడ వరుసలో ఇలా కూర్చోండి. ఇక నేను మీకు అమృతం పంచడమే కాకుండా నా నాట్యంతో మీకు వినోదం కూడా కలిగిస్తాను.